ఓం శాంతి 31/1/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అనగా దీపంలో జ్ఞానం అనే నెయ్యిని వేసుకునేందుకు వచ్చారు. ప్రశ్న: శివుడి ఊరేగింపుకు గాయనం ఎందుకు ఉంది? జవాబు: ఎందుకంటే శివబాబా వాపస్ వెళ్ళున్నప్పుడు ఆత్మలందరి గుంపు వారి వెనుకనే పరిగెడుతూ వెళ్తుంది. మూలవతనంలో కూడా ఆత్మల వృక్షం తయారవుతుంది. పవిత్రంగా అయ్యే మీరు తండ్రి జతలో వెళ్తారు. జతలో వెళ్ళే కారణంగానే ఊరేగింపుకు మహిమ ఉంది. ఓం శాంతి. మనమంతా సోదరాత్మలము అని, వారు మనందరి తండ్రి అన్న పాయింట్ను పిల్లలు మొట్టమొదట అర్థం చేసుకోవాలి. వారిని సర్వశక్తివంతుడని అంటారు. మీలో సర్వశక్తులు ఉండేవి. మీరు విశ్వంపై రాజ్య పాలన చేసేవారు. భారతదేశంలోని ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది. అనగా పిల్లలైన మీ రాజ్యం ఉండేది. మీరు పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారు. మీ కులము లేక వంశం ఉండేది. రాజ్యంలో ఉండే వారంతా నిర్వికారులుగా, వికారాలు లేకుండా ఉండేవారు. నిర్వికారులుగా ఎవరుండేవారు? ఆత్మలు. ఇప్పుడు మళ్ళీ నిర్వికారులుగా అవుతున్నారు. సర్వశక్తివంతులైన తండ్రిని స్మృతి చేసి వారి నుండి శక్తిని తీసుకుంటారు. ఆత్మని 84 జన్మల పాత్రను అభినయిస్తుంది అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలో ఉన్న సతో ప్రధాన శక్తి రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది. సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా కలియుగానికి అవుతుంది. ఎలాగైతే బ్యాటరీలో శక్తి తగ్గిపోయినప్పుడు మోటార్ నిలబడిపోతుందో, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుందో, అలా తమో ప్రధానం అయిపోతుంది. ఆత్మరూపీ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవ్వదు. ఎంతో కొంత శక్తి మిగిలి ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు దీపాన్ని వెలిగిస్తారు. అది ఆరిపోకుండా ఉండేందుకు అందులో నూనె కానీ నెయ్యి కానీ వేస్తూ ఉంటారు. బ్యాటరీ శక్తి తక్కువైతే మళ్ళీ ఛార్జ్ చేసేందుకు ఉంచుతారు. ఆత్మ సర్వశక్తివంతమైనది అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రిలోని శక్తి మాలోకి రావాలి అని. సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడిస్తారు. ఎందుకంటే శక్తి తక్కువైపోయింది. అయినా కొంత శక్తి తప్పకుండా ఉంటుంది. పూర్తిగా ఖాళీ అయిపోతే శరీరం ఉండదు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంపూర్ణ పవిత్రంగా అవుతుంది. సత్యుగంలో మీ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ కొద్ది కొద్దిగా తక్కువ అవుతూ వస్తుంది. త్రేతాయుగం వరకు మీటరు తగ్గిపోతుంది. దీనిని కళ అని అంటారు. మళ్ళీ సతో ప్రధానంగా ఉండే ఆత్మ సతోగా అయింది అని అంటారు. శక్తి తక్కువ అవుతూ వస్తుంది. మనం మనుషుల నుండి సత్యుగంలోని దేవతలుగా అవుతామని మీరు భావిస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేశారు అంటే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు తమో ప్రధానం అయిపోయారు కనుక శక్తి దివాలా తీసింది. మళ్ళీ తండ్రిని స్మృతి చేసినట్లయితే శక్తి పూర్తిగా వచ్చేస్తుంది. ఎందుకంటే దేహ సహితం, దేహంతో పాటు దేహ సర్వ సంబంధాలన్నీ సమాప్తం అవ్వాల్సిందే అని, మళ్ళీ మీకు బేహద్దు రాజ్యం లభిస్తుంది అని మీకు తెలుసు. తండ్రి అనంతమైన వారు, వారసత్వం కూడా అనంతమైనదే ఇస్తారు. ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు. మీ శక్తి కూడా పూర్తిగా తగ్గుతూ వచ్చింది. ఓ పిల్లలారా, ఇప్పుడు మీరు నన్ను స్మృతి చెయ్యండి. నేను సర్వశక్తివంతుడను, ఆల్మైటీని. నా ద్వారా ఆల్మైటీ రాజ్యం లభిస్తుంది. సత్యుగంలోని దేవీ దేవతలు పూర్తి విశ్వానికి యజమానులుగా ఉండేవారు. పవిత్రులు, దైవీ గుణాలు కలవారిగా ఉండేవారు. ఇప్పుడు ఆ దైవీ గుణాలు లేవు. అందరి బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. పరమపిత పరమాత్మతో యోగము జోడించకుంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. ఆ తండ్రి సదా పవిత్రులు. ఇక్కడ అందరూ అపవిత్రులే. ఎప్పుడు పవిత్రంగా ఉండినారో అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయి ఉంటుంది. కనుక ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు. మిగిలిన వారంతా వారి రచన. రచన ద్వారా రచనకు వారసత్వం ఎప్పుడూ లభించదు.
క్రియేటర్ అయితే ఒక్కరే, వారు అనంతమైన తండ్రి. మిగిలిన వారంతా హద్దులోని వారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినందున అనంతమైన వారసత్వం లభిస్తుంది కనుక తండ్రి మన కొరకు స్వర్గ స్థాపన చేస్తున్నారు అని పిల్లల ఆంతరికంలో అర్థం చేసుకోవాలి. డ్రామా ప్లాన్ అనుసారం స్వర్గ స్థాపన అవుతూ ఉంది. సత్యుగం రానున్నది అని మీకు తెలుసు. సత్యుగంలో సదా సుఖమే సుఖం ఉంటుంది. అది ఎలా లభిస్తుంది? తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నేను సదా పవిత్రుడను. నేను ఎప్పుడూ మనుష్య తనువులో జన్మించను. దేవతల తనువు కానీ మనుష్య తనువు కానీ తీసుకోను అనగా నేను జనన మరణ రహితుడను. కేవలం పిల్లలైన మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకు ఇతడు ఎప్పుడైతే 60 సంవత్సరాల వానప్రస్థ అవస్థలో ఉంటాడో బ్రహ్మబాబా, అప్పుడు ఇతడి శరీరంలో నేను ప్రవేశిస్తాను. ఇతడు పూర్తి సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యాడు. నెంబర్ 1 ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు వీరి సాక్షాత్కారము జరుగుతుంది. సూక్ష్మవతనము మధ్యలోనిది కదా, అక్కడ శరీరాలు ఉండవు. సూక్ష్మ శరీరం కేవలము దివ్య దృష్టి ద్వారా దర్శింపబడుతుంది. మనుష్య సృష్టి అయితే ఇక్కడే ఉంది. పోతే వారైతే సాక్షాత్కారం కొరకు ఉంచబడిన ఫరిస్తాలు. పిల్లలైన మీరు కూడా చివరిలో ఎప్పుడైతే పూర్తి పవిత్రంగా అవుతారో అప్పుడు మీ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. అలాంటి ఫరిస్తాలుగా అయి మళ్ళీ సత్యుగంలో ఇక్కడికి వచ్చి స్వర్గాధిపతులుగా అవుతారు. ఈ బ్రహ్మ విష్ణువునేమీ స్మృతి చెయ్యడు. ఇతడు కూడా శివబాబాను స్మృతి చేసి విష్ణువుగా అవుతారు. కనుక ఇదే అర్థం చేసుకోవాలి కదా. ఇతడు రాజ్యాన్ని ఎలా పొందాడు? యుద్ధము మొదలైనవేవి జరగవు. దేవతలు హింస ఎలా చేస్తారు? ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసి స్వర్గ రాజ్యాన్ని తీసుకుంటారు. గీతలో కూడా ఓ పిల్లలారా, దేహ సహితము దేహము సర్వ సంబంధాలను వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని ఉంది. మమకారమును ఉంచుకునేందుకు వారికి దేహమే లేదు. నేను కొద్ది సమయం వరకు ఇతడి శరీరాన్ని లోనుగా తీసుకుంటాను అని చెప్తారు. లేకుంటే నేను జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలను? నేను బీజ రూపుడను కదా. ఈ పూర్తి వృక్ష జ్ఞానమంతా నా వద్ద ఉంది. సృష్టి ఆయువు ఎంతో ఎవ్వరికీ తెలియదు. స్థాపన, పాలన, వినాశనం ఎలా జరుగుతాయో ఎవ్వరికీ తెలియదు. మనుషులకు తెలిసి ఉండాలి. మనుషులే చదువుతారు, జంతువులు చదవవు కదా. వారు హద్దులోని చదువు చదువుకుంటారు బయట. తండ్రి మీకు అనంతమైన చదువును చదివిస్తారు. ఈ చదువు ద్వారా మిమ్ములను అనంతమైన యజమానులుగా చేస్తారు. కనుక ఏ మనుషులను కానీ లేక దేహధారిని కానీ భగవంతుడు అని అనరని అర్థం చేయించాలి. మీరు కూడా మీరు అర్థం చేసుకున్నారు, ఇతరులకు అర్థం చేయించాలి. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సూక్ష్మ దేహం ఉంది కదా. వీరి పేర్లే వేరు. వీరిని భగవంతుడని అనరు. ఈ శరీరము ఈ దాదాగారి ఆత్మకు సింహాసనం, అకాల సింహాసనం కదా. ఇప్పుడు ఇది అకాలమూర్తి తండ్రి సింహాసనం. అమృత్సర్లో కూడా ఒక అకాల సింహాసనం ఉంది. గొప్ప గొప్ప వారు అక్కడికి వెళ్ళి అకాల సింహాసనంపై కూర్చుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇవన్నీ అకాల ఆత్మల సింహాసనాలు. అంటే భృకుటి మధ్య ఆత్మ నివసించే స్థానమే సింహాసనం. ఆత్మ అకాల్, దీనిని మృత్యువు కబలించలేదు. పోతే సింహాసనం అయితే శరీరాలు అనేవి మారుతూ ఉంటాయి. అకాలమూర్తి అయిన ఆత్మ ఈ భృకుటి సింహాసనంపై కూర్చుంటుంది. మొదట చిన్న శరీరము అంటే చిన్న సింహాసనం ఉంటుంది. తర్వాత పెద్దదవుతుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అకాల్ అనగా అవినాశి. అందులో మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. అందుకే కదా ఇది కర్మల ఫలము అని అంటారు. ఆత్మ ఎప్పుడు వినాశనం అవ్వదు. ఆత్మల తండ్రి ఒక్కరే. ఇది అర్థం చేసుకోవాలి కదా. ఈ బాబా బ్రహ్మ బాబా ఏ శాస్త్రాల మాటలైనా వినిపిస్తున్నారా? శివబాబా కూడా వినిపించరు. బ్రహ్మబాబా కూడా ఇప్పుడేమి చెప్పడం లేదు. శాస్త్రాలు మొదలైనవి చదవడం వలన వాపస్ ఎవ్వరు వెళ్ళలేరు ముక్తిధామానికి. చివరిలో ఇప్పుడు అందరూ వెళ్తారు. ఉదాహరణకు మిడతల లేక తేనెటీగల గుంపు వెళ్తుంది కదా.
గ్రూపుగా. తేనెటీగలకు కూడా రాణి ఉంటుంది. దాని వెనుక అన్నీ వెళ్తాయి. తండ్రి వెళ్ళినప్పుడు కూడా వారి వెనుకే ఆత్మలన్నీ వెళ్తాయి పరంధామానికి. అక్కడ మూలవతనంలో ఆత్మలందరి వృక్షం ఉంటుంది. ఇక్కడ మనుషుల గుంపు ఉంది. ఈ గుంపు కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి. తండ్రి వచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు. శివుడి వివాహ ఊరేగింపు అని చెప్పబడుతుంది. పిల్లలు అని అనండి, లేక ప్రేయస్సులు అనండి. తండ్రి వచ్చి పిల్లలను చదివించి స్మృతి యాత్రను నేర్పిస్తారు. పవిత్రం అవ్వకుండా ఆత్మ వెళ్ళలేదు. పవిత్రమైనప్పుడు మొట్టమొదట శాంతిధామానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆత్మలన్నీ నివసిస్తాయి. అక్కడి నుండి మళ్ళీ నెమ్మదిగా ఇక్కడికి వస్తూ ఉంటాయి, వృద్ధి చెందుతూ ఉంటాయి. తండ్రి వెనుక మొట్టమొదట మీరే వెళ్తారు. పిల్లలైన మీకు బాబాతో యోగం ఉంటుంది. లేక ప్రేయస్సులైన మీ యోగం ప్రియతముడితో ఉంటుంది. రాజధాని తయారవ్వాలి కదా! అందరూ ఒక్కసారిగా రారు. అక్కడ ఆత్మల ప్రపంచం ఉంది పైన. అక్కడి నుండి మళ్ళీ నెంబర్ వారుగా వస్తారు. ఇక్కడ వృక్షం నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. దానిని ఇప్పుడు బాబా స్థాపన చేస్తున్నారు. మొట్టమొదట మనలను బ్రాహ్మణులుగా చేస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా! ప్రజలు సోదరి సోదరులుగా అవుతారు. బ్రహ్మ కుమారీలు అనేక మంది ఉన్నారు. తప్పకుండా నిశ్చయ బుద్ధి కలిగి ఉన్నందునే ఇంతమంది అయ్యారు. బ్రాహ్మణులు ఎంతమంది ఉంటారు? కచ్చాగా ఉన్నారా? పక్కాగా ఉన్నారా? కొందరు 99 మార్కులు తీసుకుంటారు. కొందరు 10 మార్కులే తీసుకుంటారు. అనగా కచ్చాగా అపరిపక్వంగా ఉన్నారు అనే కదా! మీలో కూడా ఎవరు పక్కాగా ఉంటారో వారు తప్పక మొదట వస్తారు. కచ్చాగా ఉన్నవారు చివరిలో వస్తారు. ఈ పాత్రధారుల ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. సత్య త్రేతాయుగం ఇలా తిరుగుతూ ఇది పురుషోత్తమ సంగం యుగం. ఇది ఇప్పుడే తండ్రి అర్థం చేయించారు. కల్పమాయువు లక్షల సంవత్సరాలు అని మొదట మీరు కూడా ఉల్టాగానే భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది పూర్తి 5000 సంవత్సరాల చక్రమని తండ్రి అర్థం చేయించారు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం ఉంటుంది. లక్షల సంవత్సరాలు కల్పం ఉన్నట్లయితే సగం సగంగా కూడా అవ్వలేదు. ఇది తయారైన సుఖ దుఃఖాల ప్రపంచం. ఈ అనంతమైన జ్ఞానం అనంతమైన తండ్రి ద్వారా లభిస్తుంది. శివబాబాకు దైహిక నామం, శరీరానికి పేరంటూ ఏది లేదు. ఎందుకంటే ఈ శరీరం కూడా బ్రహ్మ బాబాది. బాబా ఎక్కడున్నారు? బాబా కొద్ది సమయానికి దేహాన్ని లోనుగా తీసుకుంటారు. నాకు నోరు అవసరం కదా అని శివబాబా అంటారు. ఇక్కడ కూడా గోముఖాన్ని తయారు చేశారు. కొండలపై నుండి అక్కడక్కడ నీరు వస్తుంది. ఇక్కడ గోముఖాన్ని అందుకే తయారు చేశారు. పరమాత్మ ఈ నోటి ద్వారా చెప్పినందుకు గుర్తుగా. దీని ద్వారా నీరు వస్తుంది. దీనిని గంగా జలం అని భావిస్తారు. ఇప్పుడు గంగ ఎక్కడి నుండి వస్తుంది? ఇదంతా అసత్యం. అసత్య శరీరం, అసత్య మాయ, పూర్తి అసత్య ప్రపంచం అని అంటారు. భారతదేశం ఎప్పుడు స్వర్గంగా ఉండేదో అప్పుడు సత్యఖండం అని పిలువబడేది. మళ్ళీ భారతదేశం పాతదైనప్పుడు అసత్యఖండం అని అంటారు. ఈ అసత్యఖండంలో ఎప్పుడు అయితే అందరూ పతితులుగా అవుతారో అప్పుడు బాబా మనలను పావనంగా తయారు చేసి ఈ పాత ప్రపంచం నుండి తీసుకెళ్ళండి అని మనం పిలిచాము కనుక తండ్రి వచ్చారు. తండ్రి చెప్తారు, నా పిల్లలందరూ కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. తండ్రి కూర్చొని పిల్లలకు బాగా అర్థం చేయిస్తున్నారు. మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు కదా, స్మృతి వచ్చింది కదా. పిల్లలకు తెలియజేస్తారు. పూర్తి ప్రపంచానికి అర్థం చేయించరు. మీకే తెలియజేస్తారు కనుక మా తండ్రి ఎవరు అన్నది మీకు తెలుస్తుంది. ఈ ప్రపంచాన్ని ముళ్ళ అడవి అని అంటారు. అన్నింటికంటే పెద్ద ముళ్ళు అయిన కామాన్ని గుచ్చుకుంటూ ఉంటారు. భలే ఇక్కడ భక్తులు కూడా ఎక్కువగానే ఉన్నారు. శాకాహారులు కూడా ఉన్నారు. అయినా వారు వికారాలకు వశం కారు అని కాదు. చాలామంది బాల బ్రహ్మచారులు కూడా ఉన్నారు. బాల్యం నుండే ఎప్పుడు చీచీ భోజనము మొదలైనవి తిని ఉండరు. నిర్వికారులవ్వండి అని సన్యాసులు కూడా చెప్తారు. ఆ హద్దులోని సన్యాసాన్ని మనుషులు చేయిస్తారు. మరు జన్మలో మళ్ళీ గృహస్థుల వద్ద జన్మ తీసుకొని
ఆ సంస్కారం అనుగుణంగా మళ్ళీ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. సత్యుగంలో ఈ కృష్ణుడు, నారాయణుడు మొదలైన దేవతలు ఎప్పుడైనా ఇల్లు వాకిలి వదిలేస్తారా? లేదు. కనుక వారిది హద్దులోని సన్యాసం, ఇప్పుడు మీది అనంతమైన సన్యాసం. పూర్తి ప్రపంచాన్ని, బంధుమిత్రులు మొదలైన వారందరినీ సన్యసిస్తారు మీరు. మీ కొరకు ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. మీ బుద్ధి స్వర్గం వైపే వెళ్తుంది. కనుక శివబాబాను స్మృతి చెయ్యాలి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి. మన్మనాభవ, మధ్యాజీ భవ. అప్పుడు మీరు దేవతలుగా అవుతారు. ఇది అదే గీతా పర్వం. ఇది సంగం యుగం కూడా అయింది. నేను సంగం యుగంలోనే వినిపిస్తాను. రాజయోగము తప్పకుండా వెనుకటి జన్మలో సంగం యుగంలోనే నేర్చుకొని ఉంటారు. ఈ సృష్టి పరివర్తన అవుతూ ఉంది కదా, మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగం యుగం. ఇప్పుడు మనం ఇలాంటి తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతాం. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకొని నిశ్చయం చేసుకోవాలి. ఈ విషయాలు ఏ మనుషులు చెప్పడం లేదు. ఇది శ్రీమతం అనగా భగవంతుడి శ్రేష్టాతి శ్రేష్టమైన మతం. మిగిలినవన్నీ మానవుల మతాలు. మనుషుల మతము ద్వారా అనగా వారి అభిప్రాయం ప్రకారం నడుచుకుంటూ క్రింద పడుతూ వచ్చారు. ఇప్పుడు శ్రీమతము ద్వారా మీరు పైకి ఎక్కుతారు. తండ్రి మనుషుల నుండి దేవతలుగా చేసేస్తారు. దైవీ మతం స్వర్గవాసులది, ఇది నరకవాసి మనుషుల మతం. దీనిని రావణుడి మతము అని అంటారు. రావణ రాజ్యం కూడా తక్కువదేమీ కాదు. పూర్తి ప్రపంచంపై రావణుడి రాజ్యం ఉంది. ఇది అనంతమైన లంక. దీనిపై రావణుడి రాజ్యం ఉంది. మళ్ళీ దేవతల పవిత్ర రాజ్యం వస్తుంది. అక్కడ చాలా సుఖం ఉంటుంది. స్వర్గానికి ఎంత మహిమ ఉంది. స్వర్గస్థులైనారు అని అంటారు కూడా. అనగా తప్పకుండా నరకంలో ఉండినారు అనే కదా. నరకం నుండి వెళ్ళారు అంటే మళ్ళీ తప్పకుండా నరకంలోనే వస్తారు. ఇప్పుడు స్వర్గం ఎక్కడ ఉంది? ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఇప్పుడు తండ్రి మీకు పూర్తి జ్ఞానమంతా ఇస్తున్నారు. బ్యాటరీ నిండుతుంది. మాయ మళ్ళీ లింకును, సంబంధాన్ని తుంచేస్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనస వాచ కర్మణ పవిత్రంగా అయ్యి ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. బాబా స్మృతి ద్వారా పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. అంటే అన్ని లక్షణాలు, మర్యాదలన్నీ పాటించాలి. సెకండ్ పాయింట్, మన్మతమును, మనుష్యుల మతమును వదిలి ఒక్క తండ్రి శ్రీమతమును అనుసరించి స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. సతో ప్రధానంగా ఈ తండ్రి జతలో ఎగిరిపోవాలి. వరదానం, సత్యత శక్తి ద్వారా ప్రకృతి లేక విశ్వాన్ని సతో ప్రధానంగా చేసే మాస్టర్ విధి విధాత భవ. ఎప్పుడైతే పిల్లలైన మీరు సత్యత శక్తిని ధారణ చేసి మాస్టర్ విధి విధాతలుగా అవుతారో అప్పుడు ప్రకృతి సతో ప్రధానంగా అయిపోతుంది. యుగము సత్యయుగంగా అవుతుంది. సర్వాత్మలు సద్గతి యొక్క అదృష్టాన్ని తయారు చేసుకుంటాయి. మీ సత్యత పారస సమానమైనది, బంగారం లాంటిది. ఎలాగైతే పారసము ఇనుమును బంగారుగా చేసేస్తుందో అలా సత్యత శక్తి ఆత్మను, ప్రకృతిని, సమయాన్ని, సర్వ సామగ్రిని, సర్వ సంబంధాలను, సంస్కారాలను, ఆహార వ్యవహారాలను సతో ప్రధానంగా చేసేస్తుంది. స్లోగన్, ఎవరినైతే ప్రకృతి యొక్క ఆందోళన కూడా ఆకర్షించదో వారే యోగి ఆత్మలు. అవ్యక్త సూచన, ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. స్వదర్శన చక్రధారుల నుండి ఛత్రధారులుగా అయినట్లయితే, స్వదర్శన చక్రం మన బుద్ధిలో తిరుగుతూ ఉన్నట్టయితే బాబా యొక్క శీతల ఛత్ర ఛాయ మనకు లభిస్తుంది. దేహ స్మృతి యొక్క అనేక వ్యర్థ సంకల్పాల చక్రం నుండి, లౌకికము మరియు అలౌకిక సంబంధాల చక్రం నుండి
తమ అనేక జన్మల స్వభావ సంస్కారాల చక్రం నుండి మరియు ప్రకృతి యొక్క అనేక ప్రకారాల ఆకర్షణల చక్రం నుండి ముక్తులుగా అయిపోతారు. ఎప్పుడు అంటే స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉంటే బాబా యొక్క ఛత్ర ఛాయ లభిస్తుంది. అప్పుడు ఈ అన్ని చక్రాల నుండి విడుదలవుతారు. అప్పుడు ఇతర ఆత్మలను కూడా తండ్రి నుండి ప్రాప్తించిన శక్తుల ద్వారా అనేక చక్రాల నుండి సహజంగా విడిపించి వారిని కూడా జీవన్ముక్తులుగా చేయగలరు. ఓం శాంతి.